టాటా కెమికల్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో వీళ్ళు సోడా యాష్ ని తయారు చేస్తారు. ఈ చేయడానికి వెళ్తే టాటా గ్రూప్ కి అదృష్టం పట్టిందంటే టాటా గ్రూప్ రిలేటెడ్ గా మీతో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే షేర్ చేయబోతున్నాను. 1930 సంవత్సరంలో టాటా కెమికల్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో వీళ్ళు సోడా యాష్ ని తయారు చేస్తారు. ఈ సోడా యాష్ తయారు చేయాలంటే ప్యూర్ వాటర్ కావాల్సి ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఆ ప్యూర్ వాటర్ దొరకడం అనేది చాలా ఇబ్బంది అవడంతో సాల్ట్ వాటర్ నుంచి ప్యూర్ వాటర్ కన్వర్ట్ చేసే మిషనరీ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. దీంతో ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. కాకపోతే ఒక కొత్త ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటంటే సాల్ట్ వాటర్ని ప్యూర్ వాటర్ కింద కన్వర్ట్ చేసినట్టయితే దాని ఒక బై ప్రోడక్ట్ వచ్చేది సాల్ట్, అంటే మనకి ఉప్పు. అవి టన్నులుగా పెరిగిపోతుంది. ఈ ఉప్పుతో వీళ్ళు ఏం చేయాలి? అప్పుడే వీళ్ళు స్మార్ట్గా ఆలోచించారు. మన ఇండియాలో చూసినట్టయితే బ్రాండెడ్ సాల్ట్ అప్పటికి లేకపోవడంతో టాటా సాల్ట్ని లాంచ్ చేశారు. ఇప్పటికి కూడా మన ఇండియాలో నెంబర్ 1 సాల్ట్ బ్రాండ్ ఇది విత్ 25% మార్కెట్ షేర్. మీలో ఎంతమంది టాటా సాల్ట్ని యూజ్ చేశారు? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ స్టోరీస్ని ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్తే టాటా గ్రూప్కి అదృష్టం పట్టిందంటే టాటా గ్రూప్ రిలేటెడ్గా మీతో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే షేర్ చేయబోతున్నాను. 1930 సంవత్సరంలో టాటా కెమికల్స్ కంపెనీ ఏదైతే ఉన్నదో వీళ్ళు సోడా యాష్ని తయారు చేస్తారు. ఈ సోడా యాష్ తయారు చేయాలంటే ప్యూర్ వాటర్ కావాల్సి ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఆ ప్యూర్ వాటర్ దొరకడం అనేది చాలా ఇబ్బంది అవడంతో సాల్ట్ వాటర్ నుంచి ప్యూర్ వాటర్ కన్వర్ట్ చేసే మిషనరీ ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. దీంతో ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. కాకపోతే ఒక కొత్త ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటంటే సాల్ట్ వాటర్ని ప్యూర్ వాటర్ కింద కన్వర్ట్ చేసినట్టయితే దాని ఒక బై ప్రోడక్ట్ వచ్చేది సాల్ట్, అంటే మనకి ఉప్పు. అవి టన్నులుగా పెరిగిపోతుంది. ఈ ఉప్పుతో వీళ్ళు ఏం చేయాలి? అప్పుడే వీళ్ళు స్మార్ట్గా ఆలోచించారు. మన ఇండియాలో చూసినట్టయితే బ్రాండెడ్ సాల్ట్ అప్పటికి లేకపోవడంతో టాటా సాల్ట్ని లాంచ్ చేశారు. ఇప్పటికి కూడా మన ఇండియాలో నెంబర్ 1 సాల్ట్ బ్రాండ్ ఇది విత్ 25% మార్కెట్ షేర్. మీలో ఎంతమంది టాటా సాల్ట్ని యూజ్ చేశారు? కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ స్టోరీస్ని ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా. నిజం చెప్పాలి అంటే టాటా సాల్ట్ అనేది మార్కెట్లోకి ఎలా వచ్చింది అంటే వాళ్ళ బై ప్రోడక్ట్ ఈరోజు ఎంత గొప్పగా అంటే వాళ్ళకి ఎంత ఆదాయాన్ని తెచ్చిపెడుతుందో మనకు అర్థమవుతుంది కదా. అంటే ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకుంటే అంటే ఒక బై ప్రోడక్ట్ని వచ్చిన ప్రోడక్ట్ని కూడా అంటే మన రేటు కంటే కూడా మార్కెట్లో కంపెనీ ఎక్కువ రేటుకి అమ్ముతుంది. మరి అది ఎందుకు ఏమిటి అన్నది కూడా రాబోయే సెషన్స్లో మనము తెలుసుకోబోతాము. ఇప్పుడు ఈరోజు అంటే నేను ప్రధానంగా మీ దృష్టికి తీసుకురావాల్సిన ఉద్దేశం ఏమిటి అంటే మన ఆర్సిఎం విధానాన్ని కూడా మనం వాడుకునేది డబ్బు కోసం కాదు ఫ్రెండ్స్. డబ్బు అనేది ఇక్కడ బై ప్రోడక్ట్ అవుతుంది. మెయిన్ ప్రోడక్ట్ ఏమిటి అంటే మనకి ఇంటికి ప్రోడక్ట్లు కావాలిగా. మరి ఏదో గోధుమ పిండి కావాలి. మరి మన చెక్కీ ప్రెస్ గోధుమ పిండి మంచిది అవునంటారా కాదంటారా? వాడుకుంటాము. మరి బయట ఏదో ఒక టీ తాగాలి, లేదా కాఫీ తాగాలి, లేదా బోర్నవిటా ఇటువంటివి రకరకాలు తాగాలి. మరి వాటి బదులుగా మన ఆర్సిఎంలో కంపెనీలో లభించే అది ఇన్స్టెంట్ కాఫీ కావచ్చు, ఎనర్జీ విటా కావచ్చు, లేదంటే టీ పొడి కావచ్చు, వాడుకుంటే మంచిదంటారు. అవునంటారా కాదంటారా? అలాగే ఉప్పు కావాలి. మరి ఉప్పు ఈ విధంగా అంటే కుకింగ్ ఆయిల్ అంటే మన ఆర్సిఎం విధానంలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రతి ఇంటికి కూడా నిత్యావసర వస్తువు. మరి ఈ నిత్యావసర వస్తువును మనం వాడుకోవాలంటే ఎట్లాగో ఆర్సిఎం ప్రోడక్ట్ గొప్పదనాన్ని తెలుసుకోవాలి, ఆర్సిఎం విధానాన్ని తెలుసుకుంటాము. మరి ఆర్సిఎం విధానాన్ని తెలుసుకుని ఈ ప్రోడక్ట్లని 10 మందికి పంచడం ద్వారా 10 మందికి తెలియజేయడం ద్వారా అంటే తెలియజేస్తామా వద్దా అనేది మన ఇష్టం ఫ్రెండ్స్. అంటే తెలియజేయమని కంపెనీ ఎక్కడ చెప్పదు, యాజ్ ఏ యూజర్గా ఉన్న చాలు. కాకపోతే మన హ్యూమన్ మెంటాలిటీ ఏమిటి అంటే ఓ సినిమా చూసాము బాగుంటే ఆగలమా, చిలవల పొలవలుగా అంటే ఫ్రెండ్స్కి అంటే పిలిచి నైట్ పలానా సినిమాకి వెళ్ళాను, చాలా బాగుంది, అక్కడ ఫైట్స్ ఇలా ఉన్నాయి, పాటలు ఇలా ఉన్నాయి, అస్సలు అంటూ అంటే మెమొరబుల్ అంటే చెప్పేంత వరకు ఆగలేం ఫ్రెండ్స్. అలాగే ఒక హోటల్కి వెళ్ళినా లేదంటే ఏదైనా ఒక ఊరికి వెళ్ళినా కూడా అక్కడ పలానా చోటుకి వెళ్ళాము, ఎంత బాగుంది తెలుసా, ఎంత చక్కగా చూసుకున్నారు తెలుసా, ఎంత దేవుడి అంటే చక్కగా అలంకరించారు తెలుసా. అంటే ఈ విధంగా మన బై నేచర్ మన హ్యూమన్ బీయింగ్కి ఉన్న విషయం ఏమిటి అంటే ఆటోమేటిక్గా అంటే కామన్ ప్రాపర్టీ ఓ మంచిగా ఉన్నప్పుడు ఆగలేం ఫ్రెండ్స్. అదే పని ఇక్కడ చేశామంటే తెలియకుండానే, ఎందుకంటే ఆర్సిఎం ప్రోడక్ట్లు పక్కనే దొరకవుగా. ఖచ్చితంగా అంటే మన దగ్గరన్నా తీసుకెళ్ళాలి, లేదంటే మన దగ్గర మెంబర్షిప్ తీసుకుని దగ్గరున్న పికప్ సెంటర్లు లేదా వండర్ వరల్డ్ క్విక్స్ వీటి ద్వారా తెచ్చుకోవాలి. కాబట్టి అప్పుడు ఏమైపోతుందంటే తెలియకుండానే ఒక బై ప్రోడక్ట్, కానీ ఆ బై ప్రోడక్ట్నే మన వాళ్ళందరూ కూడా మెయిన్ ప్రోడక్ట్గా అనుకునే ఇక్కడ అంటే పప్పులో కాలేస్తున్నారని చెప్పచ్చు ఫ్రెండ్స్. మరి అలా కాకుండా బై ప్రోడక్ట్ని అంటే ముందు ఆర్సిఎం విధానాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి, ఆర్సిఎం ప్రోడక్ట్లను మనస్ఫూర్తిగా వాడండి. అప్పుడు మాత్రమే మనం అనుకుంటున్న ఈ యొక్క ఇంటి ఖర్చులతో ఇంటికి
ఆదాయాన్ని తెప్పించడం ఆర్సిఎం సిస్టంతో సాధ్యం. మరి ఆర్సిఎం సిస్టమ్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆటోమేటిక్గా ఆర్సిఎం వస్తువులు నిత్యావసర వస్తువులు తక్కువ ధరతో లభిస్తాయి, హై క్వాలిటీతో లభిస్తాయి, ఆరోగ్య పరిరక్షణతో లభిస్తాయి అన్నప్పుడు మరి దూరమైన కొంత ఖర్చులైన కొంత శ్రమ ప్రయాసలకు కూడా ఓర్చి మనం ఈ ప్రోడక్ట్ని మన ఇంటికి తెచ్చుకుంటాము. మరి మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఏంటి, మిగతావన్నీ సిస్టమే చూసుకుంటుంది ఫ్రెండ్స్, మనం ఏమి చేయనక్కర్లేదు. సో బై ప్రోడక్ట్ అన్నది మనీ. ఆ బై ప్రోడక్ట్ని ఏంటంటే మెయిన్ ప్రోడక్ట్గా మార్చుకోవాలి అంటే ప్రోడక్ట్లు వాడుకున్నప్పుడు మాత్రమే అంటే మన ఫీలింగ్సే అంటే మిగతా విషయాలన్నీ చూసుకుంటాయని మళ్ళీ చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి ఈరోజు ఫీడ్బ్యాక్ సెషన్ మీ అందరికీ తెలిసిందే. మరి మీరందరూ కూడా ఈరోజు మాట్లాడే అవకాశం ఉంది. ఎవరైనా కూడా అంటే తప్పకుండా అంటే వీలైనంత త్వరగా హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి మీ ఫీడ్బ్యాక్లతోటి సిద్ధంగా ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. మరి ఇంకొక చిన్న విషయాన్ని కూడా మొన్ననే నేను లాస్ట్ వీక్ చూపిద్దాం అనుకున్నాను, ఆ విషయాన్ని కూడా ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అంటే ఆర్సిఎం విధానాన్ని ఎలా తెలుసుకోవాలి అన్నది కూడా నేను మీకు చెప్పుకున్నాను ఫ్రెండ్స్. అంటే డిజిటల్గా తెలుసుకోవచ్చు లేదా ఫిజికల్గా తెలుసుకోవచ్చు. మరి నేను ఏ విధంగా తెలుసుకున్నాను కూడా ఈరోజు మీకు తెలియజెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మరి మా మిత్రుడు మేడా వెంకటేశ్వర్లు గారు కుకింగ్ ఆయిల్ ఆర్సిఎం కంపెనీలో బాగుంటుందని చెప్పి మా ఇంటికి తీసుకురావడం జరిగింది. మరి ఆ కుకింగ్ ఆయిల్ని వాడి బాగోలేదు అని చెబుదామన్న ఉద్దేశంతో, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఓ పని చేసేటప్పుడు ఏంటి అంటే డైరెక్ట్గా అంటే నా మనసులో ఆల్రెడీ నేను గ్రౌండ్నట్ ఆయిల్ తప్ప వేరేది వాడకూడదు, గ్రౌండ్నట్ ఆయిలే శ్రేష్టం, పూర్వకాలం నుంచి గ్రౌండ్నట్ ఆయిలే వాడేవాళ్ళం అంటూ అంటే ఒక ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ అనమాట, ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉన్నాను. మరి క్లోజ్ ఫ్రెండ్ నో చెప్పాలిగా, మరి డైరెక్ట్గా బాగలేదని నో చెప్పేదానికంటే వాడి బాగలేదని చెప్తే పోలా అని అంటే బాగాలేదు అని చెప్పేదానికే నేనైతే ప్రిపేర్ అయి ఉన్నాను ఫ్రెండ్స్. మరి ప్రిపేర్ అయిన తర్వాత ఇంటికి ఆ ప్యాకెట్ తేవడము, ఆ రోజు సాయంత్రమే మేము మా ఇంట్లో అంటే బజ్జీలు అంటే వంకాయ బజ్జీలు, మిరపకాయ బజ్జీలు ఇట్లాంటివి అంటే ఇంటిల్లిపాది మేము అంటే సాయంత్రం పూట ఏదైనా బజ్జీలు ఇలాంటివి చేసుకుంటే ఇంకా ఆ రోజు నా ఫుడ్ అదే అనమాట. ఆ విధంగా తినడం జరిగింది. మరి తిన్న తదుపరి ఏమైపోయింది అంటే కనుక పొట్ట బాగా హాయిగా ఉండని మేము గమనించాం. ఆ జిడ్డు తక్కువగా ఉండి పొట్ట గతంలో మనం బజ్జీలు ఇటువంటివి ఏదైనా తిన్నప్పుడు బాగా పొట్ట ఇన్కన్వీనియన్స్గా ఉండేది. మరి ఆ ఇన్కన్వీనియన్స్ కాస్త కన్వీనియన్స్గా ఉండడాన్ని గమనించి ఏదో ఈ ఆయిల్లో తేడా ఉంది. స్వతహాగా నాకేమిటి అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అన్నది అప్పుడు ఆయన ఒక బుక్ తెచ్చిచ్చాడు. ఇలాగే ఆయిల్ గురించి కంపెనీ బుక్స్ అంటే తయారు చేసింది. ఇదేంటి అంటే 2018లో మాకంటే ముందుగా అంటే కంపెనీ తయారు చేసిన బుక్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది అంటే నేను చూసింది ఈ బుక్ కూడా కాదు, దీని తర్వాత వచ్చిన బుక్ నేను చూశాను. ఇది మళ్ళీ తర్వాత కంపెనీలోకి వెళ్ళినప్పుడు కంపెనీలో అక్కడ కనబడితే అంటే ఈ బుక్లో ఏముందో కూడా తెలుసుకుందామని చెప్పి అంటే పర్టికులర్గా అంటే కొని మరీ అంటే ఈ బుక్ చదవడం ఫ్రెండ్స్. మరి ఇప్పుడు కంపెనీ అంటే నేను చదివిన బుక్ కాకుండా కూడా అడ్వాన్స్డ్గా అంటే ఇంకో బుక్ కూడా వచ్చింది. బహుశా ఇప్పుడు మళ్ళీ కంపెనీ విజిట్లోకి వెళ్తే కనుక ఇంకో బుక్ అడ్వాన్స్డ్గా వచ్చినా కూడా ఆశ్చర్యం ఉండదు ఫ్రెండ్స్. మరి అంటే ఫిజికల్గా ఎలా తెలుసుకోవాలి అన్నదానికి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ రోజు ఇప్పట్లాగా జూమ్ మీటింగ్స్ ఉండేది కాదు, అంతేకాదు కంపెనీ యొక్క మార్కెటింగ్ బుక్ అలాగే కంపెనీ ప్రోడక్ట్స్ గురించి కొన్ని బుక్స్ అన్నది అంటే చదవడం బిగిన్ చేసిన తర్వాత అక్కడ అంటే 2 వీక్స్ బ్యాక్ అంటే మన పద్మావతి మేడం గారు కూడా అంటే ఈ యొక్క ఎంత పీల్చుకుంటుంది ఏం కథ ఆయిల్ అన్నది కూడా అంటే ఒక కొర్రీ అడగడం జరిగింది. దాని గురించి కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బుక్లో క్లియర్గా రాసి ఉంది. అంటే 1:1 అంటే 1:2 పీల్చుకుంటుందా ఎలా అన్నది కూడా కంపెనీ క్లియర్గా చూడండి. ఇక్కడ అప్టేక్స్ ఈజ్ లెస్ బై 5 to 15%. అంటే మిగతా మార్కెట్లో ఉన్న మిగతా ఆయిల్స్ కంటే మన రైస్ బ్రాన్ ఆయిల్ 5 నుంచి 15% తక్కువగా పీల్చుకుంటుంది అన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ చక్కగా గమనించవచ్చు ఫ్రెండ్స్. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. మరి మనం మనసు పెడితే చాలు అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంటే తెలుసుకునే దానికి కొల్లలు దొరుకుతుంది. అది యూట్యూబ్ మాధ్యమాల ద్వారా కావచ్చు, లేదంటే ఇటువంటి జూమ్ మీటింగ్స్ ద్వారా కావచ్చు, లేదంటే కంపెనీ ఇచ్చిన బుక్స్ ద్వారా కావచ్చు అని కూడా అంటే తెలియజెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి మన సునీల్ కుమార్ గారు ఫ్రమ్ ఒంగోలు హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, మీరు మాట్లాడవచ్చు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది సార్, అన్మ్యూట్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన ఆర్సిఎం కుటుంబ సభ్యులందరికీ శుభోదయం అండి. నా పేరు సునీల్ కుమార్, నేను ఒంగోలు నుంచి మాట్లాడుతానండి. నేను ఒంగోలులో పీసీ కూడా రన్ చేస్తున్నాను.
ఆ, గత కొన్ని సెషన్లకి అయితే సార్ అయితే నేను వింటూ ఉన్నాను. ఆ, దాంట్లో భాగంగా ఈ రోజు ఫీడ్బ్యాక్ సెషన్ లో సార్ అయితే మన పద్మ మేడం గారు చెప్పినట్టుగా ఈ గోధుమ పిండి గురించి, ఉప్పు గురించి, మనం అయితే అదే బయట మార్కెట్ కి మన మార్కెట్ కి డిఫరెన్స్ ఉంది కదా సార్, ఎలా చెప్పాలన్నప్పుడు సార్ కొన్ని విషయాలు చెప్పారు. ఏంటంటే ఫస్ట్ అయితే మనం వాడుకోవాలి. మనం వాడుకున్నప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి దాని గురించి క్వాలిటీ గురించి కానీ అన్ని చెప్పడానికి వీలుగా ఉంటది. అట్లాగే ఏదైనా అంటే బయట వాటికి వీటికి తేడా కూడా చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఎందుకంటే మనది ఎన్ని వారాలు, ఈ ఉప్పు గురించి చూసుకుంటే ఎన్ని వారాలు ఇట్లా చేస్తారు, తర్వాత ఎన్నిసార్లు జల్లెడ పడతారు అనే విషయాలు కూడా చాలా వివరంగా చెప్పారు. ఇదేంటంటే మనకి బయట కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మనకి తెలిసిన వాళ్ళు చెప్పేటప్పుడు ఈ విషయాలు అయితే చాలా ఉపయోగపడతాయి మనకి. అట్లాగే మనందరం పొరపాటు చేసే ఈ గోధుమ పిండి గురించి కూడా సార్ చాలా వివరంగా చెప్పాడు. ప్యాకెట్ మీద అయితే ఏమి ఎటువంటిగా మన మొలకలెత్తిన గోధుమ పిండి అని కానీ, లేదంటే ఇంగ్రీడియంట్ లో కానీ ఎక్కడా కూడా లేదు. అట్లాగే మన హెల్త్ కార్డు ఆయిల్ గురించి కూడా సార్ చెప్పారు. ఇది మన బ్రాండ్ పేరు మాత్రమే కానీ ఇది మన హెల్త్ గురించి సంబంధించినది కానీ మనందరం జనరల్ గా చేసే తప్పులైతే సార్ ఈ విధంగా తెలియజేశారు. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్ కి మనము నిజం చెప్పినట్టు అవుతుంది. ఆ నిజం చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే మనల్ని నమ్మడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. అట్లాగే మనం సార్ చెప్పినట్టుగా మనం కూడా మన సీనియర్ చెప్పారను ఇంకెక్కడెక్కడో చూసి కాకుండా మనం కూడా కంపెనీ ఇంగ్రీడియంట్స్ అవన్నీ కూడా చూసుకొని, అట్లాగే మన సిస్టమ్ గురించి బాగా తెలుసుకొని, మనం ఇందుట్లో అయితే మనం ముందుకు వెళ్తే మంచిగా అవకాశం ఉంటుంది. అట్లాగే సార్ చెప్పాడు మనకి ఇన్కమ్స్ అనేది అయితే డైరెక్ట్ గా రావు. ఫస్ట్ యూజర్ గా ఉంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది, తర్వాత మెంబర్ గా అయితే సేవింగ్ ఇన్కమ్ వస్తుంది. అట్లాగే సార్ నెక్స్ట్ ఇంకా యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ కూడా చెప్పారు. అవి ఫర్దర్ క్లాస్ లో చెప్తా ఉన్నారు. ఎట్లాగంటే మనం అనుకున్నట్టుగా సార్ ఇంకొక విషయం కూడా చెప్పున్నారు, తెప్పించడం రప్పించడం. ఇప్పుడు మనకి కావాల్సిన ఎక్కడి నుంచైనా మనకి ఇష్టమైన అనుకోండి ఎంత దూరం నుంచైనా తెప్పించుకుంటాం. కానీ తర్వాత తర్వాత ఏంటంటే అక్కడి నుంచి తీసుకొచ్చే వాళ్ళే మనకు వచ్చేటప్పుడు వాళ్ళే కాల్ చేస్తారు అనే విషయం అయితే సార్ బాగా తెలియజేశారు. అట్లాగే అంటే మన ఆర్సీఎంలో కూడా ఫస్ట్ లో మనకి దగ్గర అయితే ఉండవండి షాప్స్. కాబట్టి మనకి నచ్చిన వస్తువులు మనం కనుక తెప్పించుకుంటా ఉంటే ఆటోమేటిక్ ఏంటంటే కంపెనీ కూడా మనకి మంచి అవకాశాలు కలిగించే అందరికి అందుబాటుగా ఉండేటట్టుగా తీయడానికి అవకాశం వస్తుంది. దానికోసం మనం ఏంటంటే కొంచెం దూరభారమైనా కానీ కొంచెం మనం ఖర్చు పెట్టుకొనైనా టైం పెట్టుకొనైనా కూడా దూరం నుంచైనా వస్తువులు తెప్పించుకొని వాడుకుంటే చాలా మంచిది అనే విషయం అయితే సార్ చాలా వివరంగా తెలియజేశారు. అట్లాగే మనం మన యొక్క కంపెనీ గురించి తెలుసుకునేటప్పుడు కూడా సార్ ఒక చిన్న లడ్డు దాని మీద కూడా చెప్పారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే 24 సంవత్సరాలు ఉన్న కంపెనీ ఇంత ఒకటి అన్నట్టుగా పెరిగినప్పుడు అట్లాంటిది ఒక్క రోజులో తెలుసుకోవాలంటే అయ్యే పని కాదు. కొద్దిగా తెలుసుకుంటే కూడా మనకి బాగా అర్థం అవడానికి అయితే బాగా ఉంటుంది. అట్లాగే మన మెంటాలిటీ ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా సార్ ఒక బస్ స్టాండ్ కూడా ఈ కోయంబత్తూర్ బస్ స్టాండ్ గురించి చెప్పారు. ప్లాట్ఫామ్ ఒకటే కానీ పీపుల్ డిఫరెంట్. దానివల్ల వాళ్ళు కొంతమంది ఎప్పుడు ముప్పుడుగా ఉన్నారు, ఎట్లా పడితే అట్లా రష్ చేసుకుంటూ ఎక్కారు, కొంతమంది లైన్ లో ఉన్నారు. అంటే ఏదైనా ఒక సిస్టమ్ ఉన్నప్పుడు ఒక ఏదైనా ఒక సమస్య కానీ ఏదైనా వచ్చినప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా ఇది చేస్తారు. అట్లాగే మనం కూడా డిసిప్లైన్ గా ఉండి ఇది చేస్తే అందరూ 1 by 1 వెళ్ళొచ్చు అనేది సార్ తెలియజేశారు. వీటి ద్వారా మనకి సార్ ఏం తెలియజేశారంటే రకరకాల డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీలు అయితే ఉన్నాయి, కానీ వాటన్నిటిలో కూడా మనది చాలా విభిన్నమైనది అనే విషయాన్ని మన ఈ బస్ స్టాండ్ ఉదంతం ద్వారా సార్ తెలియజేశారు. ఇవన్నీ కూడా నాకు నచ్చిన ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా. అందుకనే ఈ యొక్క మీట్ ముఖంగా అందరికీ మరొకసారి తెలియజేయాలని కోరుకుంటూ నేను హ్యాండ్ రైజ్ చేయటం అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నిజం చెప్పాలంటే సార్ మీరు నాకు హాఫ్ ఆఫ్ ద పని తగ్గించారు. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఒకసారి రీకాల్ చేద్దామని చెప్పి అంటే కొన్ని పాయింట్ల వారి కూడా రాసుకున్నాను. మరి మీరు ఇవన్నీ కూడా తెలియజేసి నాకు హాఫ్ ఆఫ్ ద వర్క్ తగ్గించారు. మరి వెంటనే అంటే హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా చాలా అంటే కనుక అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నెక్స్ట్ మన యేసు గారు ఫ్రమ్ అమలాపురం హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, మీరు అన్మ్యూట్ అయ్యి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అన్మ్యూట్ అయ్యారో మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆర్సీఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మిత్రులందరికీ కూడా శుభ మధ్యాహ్నం అండి. అలాగే సద్గురు ఆరోగ్య నిలయం మరి గుంటూరు వారు నిర్వహిస్తున్నటువంటి మరి కుప్పం జనార్దన్ గారికి ద్వారా నిర్వహిస్తున్న కుప్పం జనార్దన్ గారికి కూడా శుభ మధ్యాహ్నం అండి. మరి చక్కటి ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్లీ మరి ఒక రోజు ఆదివారం రోజు ఈ మధ్యాహ్నం 3 గంటల సమయాన్ని కూడా చక్కగా ఎంచుకుని మరి కండక్ట్ చేస్తూ మరి ఉదయం మాటలు కొద్దిగా వీలు పడినటువంటి వారు కూడా
వారానికి ఒక్క రోజు ఉన్నటువంటి ఈ సెషన్ ని చక్కగా వినియోగించుకోవటానికి చక్కగా ఉపయోగపడేలాగా మీరు మరి రూపొందించి ఇవ్వటం అనేటటువంటిది మరి ఈ రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఈ యొక్క ఆర్సీఎం యొక్క వ్యాపార అభివృద్ధికి మీ సెషన్స్ ఎంతో సహకారిగా తోడ్పడతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. ఇంత చక్కటి మరి సెషన్ కండక్ట్ చేస్తున్నందుకు మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. అయితే మరి గత సెషన్స్ అన్ని కూడా చక్కగా రీకాల్ చేయటం, టైం అనేటటువంటిది చక్కగా మెయింటైన్ చేయడం అనేటటువంటివి కూడా చక్కగా జరుగుతూ ఉన్నాయి. అయితే మరి మరి గోధుమ పిండి గురించి, ఆయిల్ గురించి, సాల్ట్ గురించి కూడా మీరు తెలియజేశారు కనుక మిత్రులు ఇంకా కొంతమంది మాట్లాడాలి కనుక తక్కువ టైంలో మరి ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది కూడా తక్కువ టైంలో ఇస్తే ఎక్కువ మందికి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అవకాశం ఉంటదని నా అభిప్రాయం. అయితే మరి సాల్ట్ విషయానికి వచ్చేసరికి సార్, మీరు సాల్ట్ గురించి అది కంపెనీ వారు 3 వారాలు ఎండలో మరి ఆరబెట్టి 2 స్టేజెస్ లో దాన్ని జల్లెడ పట్టి మరి చక్కగా మరి ఫ్రీ ఫ్లోగా చక్కగా ప్యాకింగ్ చేసి మరి బయట ఉన్నటువంటి మార్కెట్ కంటే తక్కువ రేటుకి మనకి ఇవ్వటం అనేటటువంటిది గర్వకారణం. దానిలో నా డౌట్ ఏంటంటే 15 to 35% అయోడిన్ పర్సెంటేజ్ అనేటటువంటిది ఆ స్టాండర్డ్స్ మరి PPM మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నేను ఈ సాల్ట్ గురించి RCM లో గత క్లాసుల్లో విన్నది, మరి సాల్ట్ అనేటప్పటికి అది ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి అయోడిన్ పర్సెంటేజ్ అనేటటువంటిది గాలిలో మిక్సింగ్ అయి ఎవాపరేట్ అవుతుంది అనేటటువంటిది నేను విన్నాను. అయితే బయట దానిలో ఉన్నటువంటి దానికంటే మన దాంట్లో 35 వరకు కూడా మెయింటైన్ చేయటం వల్ల చివరి ప్యాకెట్ లో చివరి స్పూన్ వరకు కూడా చక్కగా అయోడిన్ పర్సెంటేజ్ అనేటటువంటిది ఉంటుందని మరి నేను గతంలో మరి వినటం జరిగింది. అది ఏదైనా మీరు కరెక్ట్ గా ప్రతి ప్రోడక్ట్ గురించి చెబుతారు కనుక అది నిజమా కాదా, ఆ విధంగా మనం చెప్పవచ్చా లేదా అనేటటువంటి క్లారిటీ గురించి నేను మరి అడుగుతూ ఉన్నాను సార్. మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి నాకు మరి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. JRCM. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. చక్కగా అంటే కనుక ఒక మంచి అంటే అందరికీ అవసరమైన ఉపయోగకరమైన ప్రశ్నను కూడా మీరు అడిగారు. అంటే మీరు పొరపాటున పర్సెంటేజ్ అన్నారు, ఆ తర్వాత మీరే PPM అన్నమాట కూడా అన్నారు. ఇక్కడ చూడండి సార్, అంటే PPM అంటే పార్టికల్స్ పర్ మిలియన్. మిలియన్ అంటే మనందరికీ తెలిసిందే 10 లక్షలు. అంటే ఆ ఉప్పుని 10 లక్షల భాగాలుగా కట్ చేస్తే ఒక 15 నుంచి 30 అయోడిన్ అనేది ఉండేలాగా. అంటే మన కంపెనీనే కాదు సార్, అంటే వాళ్ళు తీసుకునే ప్రతి కంపెనీలు కూడా అంటే ఓ స్టాండర్డ్ కంపెనీ అయితే స్టాండర్డ్ జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది అనేది నా అభిప్రాయం సార్. అక్కడ 28 రూపాయలకు వచ్చే ఉప్పు మనకు MRP ప్రకారం 22 రూపాయలకు వస్తుంది. అంతేకాదు అక్కడ హోల్సేల్లో ఒక 2 లేదా 3 రూపాయలు రేటు తగ్గినప్పుడు కూడా అంటే దానికి భిన్నంగా 5 రూపాయలు తగ్గి మనకు వస్తుంది సార్. ఇంకా అంతకంటే గొప్పగా ఏం కావాలి చెప్పండి. అఫ్ కోర్స్ ఇది కూడా జరిగింది అనుకోండి, మంచిది అవునంటారా కాదంటారా? అంటే మనం ఒకరిని పేరెట్టి ఎందుకు చెప్పాలనేది నా ఉద్దేశం సార్. వేరే ఎందుకు అంటారుగా మన కంపెనీనేదే గొప్పది, మన కంపెనీనే గొప్పది అంటూ కూడా చెప్పుకుంటూ పోతే ఏమవుతుంది, మనం ఒక భజన్ రాయన్లాగా అంటే తాను ఇది ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి వెనకేసుకొస్తున్నాడు అనేలాగా కూడా ఉంటుంది. కాబట్టి బయట కంపెనీలు ఎప్పుడు కూడా అక్కడ ఉండదు, మా దగ్గరే ఉంటుంది అనే దానికంటే కూడా మనం దగ్గరగా ఉన్న విషయాలను చక్కగా ప్రమోట్ చేస్తే సులభతరం అవుతుంది, ఈజీగా అవుతుంది, ఇంకా కనెక్ట్ అయ్యేదానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం సార్. మీ డౌట్ క్లారిఫై అయిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ అంటే మళ్ళీ ఒకవేళ ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఇంకా ఎవరైనా ఉంటే కూడా మాట్లాడవలసిందిగా, హ్యాండ్ రైజ్ చేయవలసిందిగా. మరి ఈలోపు నేను చెప్పదలుచుకున్న కొన్ని విషయాలు కూడా చెబుతూ ఉంటాను. మీరు హ్యాండ్ రైజ్ మాట్లాడాలనుకున్నప్పుడు వెంటనే హ్యాండ్ రైజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే హ్యాండ్ రైజ్ చేసేదానికి ఎంత ముందుంటే మనం ఈ యొక్క విధానంలో అంత అంటగా చుచ్చుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. యేసు గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ మళ్ళీ ఒకసారి ఇచ్చాను. వెల్కమ్ సార్. అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది. మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది సార్. క్లియర్ సార్, క్లియర్ సార్. ఓకే సార్, మాట్లాడండి సార్. క్లియర్ సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
హిమబిందు మేడం గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది మేడం. ఆర్సీఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభ మధ్యాహ్నం సార్. జేఆర్సీ మేడం. మీరు మళ్ళీ మ్యూట్ అయ్యారు మేడం. మీకు మళ్ళీ అన్మ్యూట్ వచ్చింది. లేదు సార్, ఎవరో మ్యూట్ అయిపోయినట్లు ఆటోమేటిక్ మ్యూట్ అయింది. ఓకే మేడం, మాట్లాడండి. కానీ సార్ సెక్షన్స్ అయితే ప్రతి వారం కొత్త కొత్త ఇవన్నీ తెలుసుకుంటూ అసలు ఆర్సీఎం లోకి ఎందుకు వచ్చామనే దాన్ని మనం అందరం చెప్తూ ఉంటారు. ఆదాయం కోసం ఆరోగ్యం కోసం అని అంటారు. ఆ ఆరోగ్యం అనేది ఎందువల్ల వస్తుంది, ఏ ప్రోడక్ట్ లో ఏ విషయం ఉంది అనేది ఎంత చక్కగా క్లారిటీగా చెప్తున్నారు. ఫస్ట్ మన అప్లైనర్ కి తెలియాలి, ఆ తర్వాత మనం తెలుసుకోవాలి అనేది నిజం. ఎందుకంటే మనం ఒక గోధుమ పిండి గురించే వింటూ ఉన్నాము, మొలకలు అనేది. అదేమవుతుందంటే చెప్పటానికి వినటానికి చాలా బాగుంది కాబట్టి దాన్ని మనం అలవాటు చేసుకొని చెప్పేస్తూ ఉన్నాము. కానీ రియాలిటీ అనేది మర్చిపోయాము. అది ఎందువల్ల అంటే మనకి ఇది బాగుంది చెప్పటానికి, అది నేర్చుకున్నాం, అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది, నేర్చుకుంటున్నారు, తీసుకుంటున్నారు అనుకుంటున్నామే కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక రైట్ పర్సన్ అనే వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు మనం అప్పుడు ఎల్లికలుగా పడ్డట్టే ఏమీ తెలియని వాళ్ళం అయిపోతూ ఉంటాము. కానీ అది చక్కగా తెలియజేశారు. సాల్ట్ గురించి కూడా ప్రతి ప్రోడక్ట్ 1 బై 1 అనేది నేర్చుకుంటూ ఉంటే డెవలప్మెంట్ కి బాగుంటుంది. మనకి అది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది, బయట మార్కెట్ కి మనకి ఉన్న వేరియేషన్ కూడా క్లారిటీ వస్తుంది అనే దాని గురించి చక్కగా చెప్తున్నారు. మీకు పోయినసారి కూడా నేను ఒకసారి చెప్పున్నాను. సాల్ట్ అనేది చాలా వెయిట్ పెరగటానికి, అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇది వాడొచ్చని మనకి విశ్వమోహన్ సార్ అడిగారు అనుకుంటా. ఆ రోజు మీకు చెప్పాను. బరువు పెరగటానికి సాల్ట్ కూడా ఒక ప్రత్యేకమైన కారణము. బాడీ వెయిట్ పెరగటానికి, వెయిట్ తగ్గించుకోవాలనుకునే వాళ్ళు, డైట్ చేయాలనుకునే వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే షుగర్ అండ్ సాల్ట్ పూర్తిగా తీసేసేయమని చెప్తారు. అది మనం తెలుసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకోవడం బాగుంది సార్. వాస్తవానికి ఇవాళ మాట్లాడే ఇది లేదు. అందుకని ఓకే. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చాలా విషయాలు తెలియజేశారు. ముఖ్యంగా ఇండిపెండెంట్గా అందరూ తయారు కావాలనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే మన విధానంలో అంటే అందరూ కూడా కట్టు పేస్ట్ లాగా ఫీల్డ్కి అప్లైన్ కావాలి, అప్లైన్ రావాలి అని కోరుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మన ప్రోడక్ట్లలో అప్లైన్ వచ్చి మన చుట్టూ తిరిగేంత మొత్తం వాళ్ళకి రాదు. అంతేకాదు అంత వెసులుబాటు కూడా ఉండదు ఫ్రెండ్స్. ఎవరికి వాళ్ళం ఇండివిజువల్ అయ్యి మార్కెట్లోకి చొచ్చుకుపోవాలి. ఈ ఇండివిజువల్గానే అంటేనగా వెళ్ళాలి, స్వతంత్రంగా పనిచేయాలి, స్వతంత్రంగా వెళ్ళాలి, వాడుకోవాలనేదే నా యొక్క ప్రధాన ఉద్దేశం. మరి పద్మారెడ్డి గారు ఫ్రమ్ గురజాల హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. వెల్కమ్ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడవచ్చు. అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి. మీ వాయిస్ వినపరావట్లేదు మేడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆర్సీఎం గురించి మనం చెప్పుకుంటున్నాము అంటే సార్ దగ్గర నాలెడ్జ్ అనేది చాలా చాలా ఉంది. అసలు ఎంత నాలెడ్జ్ తీసుకున్నా కానీ చాలా తక్కువే. అలా నాలెడ్జ్ అనేది సార్ ప్రతి వారానికి ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది మనం తెలుసుకుంటున్నాము. మనం తెలుసుకుంటున్నామంటే మనం కొంచెం వెళ్ళొచ్చు. వెళ్ళి మనం కూడా అలాగ నేర్చుకొని ఒకళ్ళ మీద ఆధారపడకుండా మనంతట మనముగా చెప్పగల కెపాసిటీ మనలో ఉండాలి అంటే గనక మనం ఇలాంటి మీటింగ్స్‌కి, ప్రతి ఒక్క మీటింగ్‌కి మనం అటెండ్ అయ్యి ప్రతి పాయింట్ అంటే ఒకేసారి అన్ని నేర్చుకోవాలంటే మనం ఎవరు నేర్చుకోరు. 1వ క్లాస్ కాడ్నుంచి మనం 10థ్ క్లాస్ వరకు 10 సంవత్సరాలైతే గాని మనకి రావు అన్ని సబ్జెక్టులు. అలాగే ఈ ఆర్సీఎం 24 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ఆర్సీఎం ఒకే రోజు నేర్చుకోవాలని కుదరదు. ఎంత నేర్చుకున్నా తక్కువే. నేర్చుకునే కొద్దీ ఇంకొంచెం నేర్చుకుంటూనే ఉంటాం. ఇంకా ఏముంది అని ఆలోచిస్తూ మనం ఇంకా కొత్త కొత్త విషయాలని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిన తర్వాత ఏ సబ్జెక్ట్ అయినా సరే ఎదుటి వాళ్ళు ఒక క్వెషన్ వేసినా గానీ ఆ సబ్జెక్టు మన దగ్గర ఉంది అంటే గనక మన ఆర్సీఎంలో ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళటానికి అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. నాకైతే మాత్రం నేను ఫీల్డ్‌లోకైతే ఫస్ట్‌లో కొంచెం మొహమాటమై నేను వెళ్ళలేకపోయాను. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నప్పుడు నేను 2 రోజులకి, 3 రోజులకి ఒక బజార్‌కనేది వెళ్తుంటానన్నమాట. 2, 3 రోజులవుతుంది. "పద్మ నువ్వెప్పుడొస్తావు? నేను చూస్తున్నాను. చూస్తుంటే
పలానా ఇట్లా హెల్త్ పరంగా ఇట్లా ఉంది అని అడగటం అయితే ఇట్లా జరుగుతుంది. జరిగినప్పుడు నాకు తెలిస్తేనే నేను ఇస్తున్నాను. తెలియకపోతే గనుక జనార్దన్ సార్ గారికి మళ్ళీ కాల్ చేసి, "సార్ ఇలా ఉంది. నాకు ఏమి ఇవ్వాలి?" అని సార్‌ని అడిగి తెలుసుకొని మరీ ఇస్తున్నానన్నమాట. అక్కడ తెలియకుండా ఇస్తే మనం ఫెయిల్ అయిపోతే మనల్ని నమ్మరన్నమాట. అందుకని అక్కడ మనం ఏదన్నా ఇచ్చామంటే అది కరెక్ట్‌గా ఉండాలి. కరెక్ట్‌గా ఉండాలంటే మనకు తెలియకపోతే మన పైన అప్లైని అడిగి తెలుసుకొని మరీ ఇవ్వాలన్నమాట. నేను అలాగే చేస్తున్నా. నేను ఈ క్యాన్సర్ పేషెంట్‌కి గూడా నేను ఇట్లా మందులు ఇచ్చున్నాను. ఇచ్చి వాళ్ళకి కంగన వాటర్ గూడా అంటే ఆ ఇంట్లో కంగన వాటర్ ఉంది కాబట్టి, ఆ కంగన వాటర్ గూడా నీళ్లు కూడా నేను వాళ్ళకి ఇవ్వటం అయితే జరుగుతుందనమాట. అంతా మనం దేవుడి మీద భారమేసి ఆమెకు తగ్గాలనే అనుకోని ఆ దేవుడిని ప్రార్థిస్తూ తగ్గాలనే కోరుకుంటున్నాను నేను కూడా. ఈ విధంగా అనేది ఒక్కొక్కళ్ళు ఈ విధంగా వస్తూ ఉన్నారు. ఇలాగ నేను ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది కదా! అన్న పాయింట్ అయితే నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నేను ముందు వెళ్ళలేకపోయాను కాబట్టి, ఆ టైం కూడా వేస్ట్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే మాత్రం నాకు ఆగాలన్నా గాని నేను ఆగబుద్ధి కావట్లేదనమాట. ఇంట్లో ఉండాలన్నా ఉండబుద్ధి కావట్లేదు. నేను బయటకి వెళ్ళాలి అన్న ఆలోచనతోటే నేను కనీసం సాయంత్రం 6 గంటలకు వెళ్ళినా గాని 9 గంటల వరకు నేను బయట నా వెళ్ళి అందరూ ఇట్లా కనుక్కొని ఇట్లా రావడం జరుగుతుంది. కొంతమంది అడుగుతున్నారు. అడిగిన వాళ్ళకందరికి ఆన్సర్ ఇస్తున్నాను. తెలియకపోతే మళ్ళీ నేను అడిగి కనుక్కొని నేను తెలుసుకొని మరీ చెప్తున్నాను వాళ్ళకి. అలా చెప్తూ ఉన్న కొద్దీ మనకి సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. సబ్జెక్ట్ ఎలా చెప్పాలన్న పాయింట్ కూడా మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వెషన్ ఏస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ ఇస్తారు. ఆ ఆన్సర్‌లు ప్రతి ఆన్సర్‌కి మనకు వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అన్న పాయింట్ కూడా మనకు తెలిసుండాలన్నమాట. అలా తెలిసున్నప్పుడు వాళ్ళు ఇంకా క్వెషన్‌లు వేయటానికి అవకాశం లేకుండా మనం ఆన్సర్ అనేది ఇవ్వాలి. అక్కడ ఇచ్చినప్పుడు వాళ్ళు రెండోసారి వేరే వేరే క్వెషన్ వాళ్ళు వేయటానికి కూడా ఆన్సర్ ఆల్రెడీ మనం ఇచ్చుంటాం కాబట్టి వాళ్ళు క్వెషన్ వేయరనమాట. వేయకుండా ఆ విధంగా మనం మాట్లాడినప్పుడు ఏమవుద్దంటే మన దగ్గర సబ్జెక్ట్ ఉందన్న పాయింట్‌లో మనం ఏది చెప్పినా వినటానికి ఇష్టపడతారు, నమ్మటానికి ఇష్టపడతారు. ఏదైనా మనం చెప్పింది వాళ్ళు నమ్మినప్పుడు మనది పలాంది ఇది వాడుకుంటే ఇది తగ్గుతుందన్న పాయింట్ మనం చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. వాళ్ళు తీసుకోవటం కూడా జరుగుద్దనమాట. ఎందుకంటే నేను రియాలిటీగా ఇవన్నీ ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను కాబట్టి ఇంత నమ్మకంగా నేను చెప్పగలుగుతున్నాననమాట. ఇలా చెప్తున్నాను కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనింకా ఎళ్తాను అనే నమ్మకం కూడా ఉంది. కాకపోతే కొద్దిగా లేట్ అయితే కావచ్చేమో కానీ లేట్ అయినా సరే లేటెస్ట్‌గా ముందుకైనా వెళ్ళటం ఖచ్చితంగా ఖాయం. నేను ఖచ్చితంగా ముందుకైతే నేను వెళ్ళగలను అన్న నమ్మకం అయితే నాకు కలుగుతుంది. గ్యారంటీగా నేను చెప్పగలుగుతున్నాను. ఓకే సార్. ఈ థ్యాంక్ యూ అవకాశం మేడం. నాకు థ్యాంక్ యూ ఇచ్చినందుకు మేడం. చాలా థ్యాంక్ థాంక్ యూ యూ మేడం. సార్. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా అంటే మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాకు కూడా చాలా చాలా అంటే మోటివేషన్‌గా ఉంది మీ మేడం. అంతేకాదు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చెప్పాలి అంటే మేడం గారికి ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళయ్యాయి. చక్కగా సెటిల్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే రిటైర్ అయ్యి అంటే చాలా చక్కగా అంటే హ్యాపీగా ఉండాల్సిన అంటే కుటుంబం వాళ్ళది. ఒక హై ప్రొఫైల్, మంచి ప్రొఫైల్. రెడ్డి గారు కూడా ఎందుకు మనకి ఇవన్నీ వద్దనే అంటారు. అయినా కూడా అంటే 10 మందికి విషయాలు తెలియజేయాలి. 10 మందితోటి అంటే గౌరవ మన్ననలు పొందాలి. అంతేకాదు పైపెచ్చు ఇందులో ఏమిటి మనకి ఇన్‌కమ్ కూడా జనరేట్ అవుతుంది అంటూ కూడా అంటే మేడం గారు ఎంత కాన్ఫిడెంట్‌గా ఇంకా చెప్పాలంటే మేడం గారు హరిత సంజీవని ప్రాడక్ట్‌ల మీద చాలా చాలా పట్టు ఉంది. పొలం పనుల మీద చాలా చాలా పట్టు ఉంది. రైతు పద్మ అనే పేరుతోటి ఏకంగా అంటే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మేడం గారు రన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కోసారి మేడం గారు అడిగే ప్రశ్నలు మాకు కూడా ఏమిటంటే ఇటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయా అంటే అంత అంటే డీప్‌గా వెళ్ళి అంటే అడ్వాన్స్డ్‌గా మేడం గారు అడిగే ప్రశ్నలు కూడా ఒక్కోసారి నాకు కూడా తట్టవేమో ఫ్రెండ్స్. అంత అంటే డెప్త్‌గా కూడా మేడం గారు తెలుసుకొని అంటే ఆ విధంగా తెలుసుకోవడం వల్ల ఏంటి మార్కెట్‌లో కాన్ఫిడెంట్‌గా వెళ్ళేదానికి అవకాశం అనేది ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని అంటే మనకు ఏది కావాలన్నా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అక్షయ పాత్ర డబ్బులు కావాలి, డబ్బులున్నాయి. గౌరవం కావాలి, గౌరవం ఉంది. తీరని కోరికలు ఏదైనా తీర్చుకోవాలి ఉంది. మనకి ఏదైనా టైం పాస్ చక్కగా జరగాలి ఉంది. లేదా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి ఉంది. ఏదైనా ఒక చక్కటి రిలేషన్స్ 10 మందితోటి అసోసియేట్ కావాలి ఉంది. ఈ విధంగా మన అక్షయ పాత్ర లాగా మనకి ఏమి కావాలంటే అది ఉంది. ఏది కావాలంటే దాన్ని ఈ యొక్క ఆర్స్యం విధానం అనేది మనందరికీ కూడా సృష్టిస్తుంది, అందజేస్తుంది. ఇంకా ఎప్పటికప్పుడు అంటే కొత్తగా నిత్య నూతనంగా ఉంటూ పోతుంది. మరి రాబోయే నెక్స్ట్ సెషన్‌లో మరిన్ని విషయాలను తెలుసుకుందామని తెలియజేసుకుంటూ మరి ఇవాల్టి సెషన్‌ని మనం ఇంతటితో క్లోజ్ చేస్తాము. మరి ఈరోజు ఫీడ్‌బ్యాక్ తెలియజేసిన సునీల్ గారు, హిమబిందు మేడం గారు, యేసు గారు మరియు పద్మావతి మేడం గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రాబోయే
నెక్స్ట్ సెషన్స్లో ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా అంటే ముందుండి అంటే ముందుగా హ్యాండ్ రైజ్ చేసి మీ విలువైన సలహాలను తెలియజేసి ఫీడ్బ్యాక్స్ని తెలియజేసి మీ యొక్క అంటే మాకు కూడా ఏమైపోతుందంటే ఒక మోటివేషన్ తీసుకొచ్చి ఈ విషయాలను 10 కుటుంబాలకు తెలియజేసేలాగా ప్రోత్సహించాలని సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సీఎం.